హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్. సో ఆధార్ కార్డు గురించి అందరికీ తెలుసు. సో దీనికి సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్ వాళ్ళు ఈ యొక్క పోర్టల్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సో ఈ సెక్రటరీతో లాంచ్ చేశారు. ఇది బేసికల్గా ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ అప్రూవల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఆధార్ కార్డు ఎక్కడన్నా ఇస్తే దాని అథెంటికేషన్ చెక్ చేస్తారా, ఈ అప్రూవల్స్ని స్ట్రీమ్లైన్ చేయాలి, అలాగే సర్వీస్ యాక్సెసిబిలిటీని పెంచాలి, అలాగే ఈజ్ ఆఫ్ లివింగ్. అంటే బేసికల్గా ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే ఇక్కడ ఒక ప్రతి దేశంలోని కూడా సో బ్రతకడం అనేటటువంటిది అందరూ చేసేది. కాకపోతే ఏ దేశంలో అక్కడ ఉన్నటువంటి సర్కామ్స్టాన్సెస్ని బట్టి ఈజ్ ఆఫ్ లివింగ్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో ఐడెంటిటీ కార్డు తెచ్చుకోవడానికే చాలా కష్టం అనుకోండి, ఈజ్ ఆఫ్ లివింగ్ బాగాలేనట్టు. ఒకవేళ అది ఈజీగా ఉందనుకోండి, ఈజ్ ఆఫ్ లివింగ్ బాగున్నట్టు. సో ఇలాంటి వాటిలన్నింటినీ సర్వీస్ యాక్సెసిబిలిటీ ఇవన్నీ పెంచడానికి ఈ యొక్క పోర్టల్ని తీసుకొచ్చారు. దీని లీగల్ ఫ్రేమ్వర్క్ దేని కింద ఉంటుంది అంటే ఆధార్ అథెంటికేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూల్స్ అని ఉన్నాయి. అమెండ్మెంట్ రూల్స్ 2025లో చేశారు. ఇది ఆధార్ యాక్ట్ 2016లో వచ్చింది, ఆధార్ చట్టం. సో దీన్ని అమెండ్మెంట్ చేస్తూ ఈ యొక్క రూల్స్ని తీసుకొచ్చారు. ఎగ్జామ్లో ఇది అడగచ్చు. అయితే ఆధార్ రోల్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ మీ అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో సిమ్ కార్డు దగ్గర నుంచి పాస్పోర్ట్ వరకు ఎవ్రీథింగ్ ఆధార్తోనే ముడిపెడుతున్నారు. సో ఆధార్ ఇప్పటి వరకు 100+ బిలియన్ టైమ్స్, 100 బిలియన్, 1 బిలియన్ అంటే 100 కోట్లు, అలాంటిది 100 బిలియన్ టైమ్స్ ఇప్పటి వరకు ఆధార్ని మనము అథెంటికేషన్కి వాడామంట. 100 బిలియన్ అంటే చాలా ఎక్కువ కదా, 1 బిలియన్ అంటేనే 100 కోట్లు. సో అట్లాంటిది 100 కోట్లు అంటే 10,000 కోట్ల పైచీలకు సార్లు మనం ఆధార్ని ఇప్పటివరకు అథెంటికేషన్ ప్రతి వ్యక్తులకి రకరకాల అవసరాల కోసం చేసాం. అలాగే ఆధార్ అథెంటిఫికేషన్ ఇప్పుడు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ సర్వీసెస్ కోసం కూడా మనం ఎక్స్పాండ్ చేస్తున్నాము. అలాగే ఇందులో వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఇలాంటి ఒక పోర్టల్ తీసుకురావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇన్నోవేషన్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ పెరుగుతుందట, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్కి యాక్సెస్ పెరుగుతుంది. అలాగే ఆధార్ని ఏ సెక్టార్స్లో మనం అథెంటికేషన్ కోసం వాడుతున్నాం ఆర్ ఎల్స్ యాజ్ అన్ ఐడెంటిటీ. ఒకటి హాస్పిటాలిటీ, అలాగే హెల్త్ కేర్ సెక్టర్, క్రెడిట్ రేటింగ్ బ్యూరోస్ అంటే మనకి సిబిలు ఇట్లాంటివి ఉంటాయి కదా అవి, ఈ కామర్స్, అలాగే ఎడ్యుకేషను, అగ్రిగేషన్ సర్వీసెస్ అంటే కస్టమర్స్ని ఆన్ బోర్డ్ చేసుకోవడంలో కానీ. సో ఇట్లాంటి అనేక అంశాలలో మనం ఆధార్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అలాగే కొన్ని కేసెస్ కూడా మనం చూసుకుంటే యూజ్ కేసెస్ ఎక్కడెక్కడ అది యూజ్ అవుతుంది అంటే ఎంప్లాయ్ అటెండెన్స్ ట్రాకింగ్ కోసం ఆధార్ను వాడుతున్నారు. అలాగే ఈ కేవైసీ నామ్స్ మీ అందరికీ బాగా పరిచయం అయినటువంటిది, ఇది నో యువర్ కస్టమర్ నామ్స్. అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అండ్ అప్రూవల్స్ని సెక్యూర్ చేసుకోవడం. సో వీటన్నిటిలోని కూడా మనం ఆధార్ని అనేక రకాలుగా వాడుతున్నాం. సో దీనివల్ల పొటెన్షియల్ ఫీచర్స్ ఏముంటాయి, ఆధార్కి ఎప్పుడు స్టెప్ బై స్టెప్ అథెంటికేషన్ గైడ్ ఉంటుంది. మీరు ఏలుముద్ర వేయాలి, ఓటీపీ వస్తుంది. సో ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, అథెంటికేషన్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అలాగే యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, అంటే మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు మన ఆధార్ కార్డుకి సంబంధించి. అలాగే రీసోర్స్ రెపాజిటరీ అనేటటువంటిది ఏదైతే ఉందో అందులో గైడ్లైన్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేసుకోవాలి ఈ పోర్టల్ని, ఇవన్నీ. అలాగే ఫేస్ అథెంటికేషన్ ఇంటిగ్రేషన్ కూడా పెడతారట రియల్ టైం వెరిఫికేషన్ కోసం. సో ఇందులో భాగంగానే పబ్లిక్ ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేశారు ఏప్రిల్ టు మే 2023 వరకు బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పోర్టల్. సో ఇవన్నీ కూడా మనకి గుడ్ గవర్నెన్స్ పోర్టల్కి సంబంధించిన ఇష్యూస్. ఎనీథింగ్ కుడ్ బి ఆస్క్డ్ యాజ్ ఎ స్టేట్మెంట్ ఇన్ ద ఎగ్జామ్. సో ఇది మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇక రెండవ కాన్సెప్ట్ వచ్చేసి భారత్ కాలింగ్ కాన్ఫరెన్స్ 2025. ఈ భారత్ కాలింగ్ కాన్ఫరెన్స్ని యూనియన్ మినిస్టర్ భారత్ కాలింగ్ కాన్ఫరెన్స్ని ముంబైలో ఇనాగ్రేట్ చేశారు. అలాగే దానికి సంబంధించి ఒక సంస్థ ఉంది, ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ అని, ఐఎంసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని అంటారు. దీనికి ఒక థీమ్ ఉంది, ఇది అడుగుతాడు సాధారణంగా ఎగ్జామ్లో. ఏంటి ఆ థీము, పాత్ టు వికసిత్ భారత్ 2047, పైనీరింగ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్. సో దిస్ ఈస్ ద థీమ్ దట్ వీ యూజ్ ఫర్ దిస్. సో కాబట్టి థీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే జనరలీ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇలాంటి థీమ్స్ అడిగితే చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం. సో కాబట్టి థీమ్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఆబ్జెక్టివ్ దీనికి ఏంటి, ఇండియాని టాప్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఉంచాలి కామర్స్లో. అలాగే ఎకనామిక్ గ్రోత్ని వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశాన్ని 2047కి మార్చడానికి మనం ప్రయత్నించాలి. ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి, లైక్ కీ ఆస్పెక్ట్స్. ఒకటి క్వాలిటీ మేనేజ్మెంట్, అంటే ముఖ్యంగా స్మాల్ బిజినెసెస్ ఉన్నాయి మన దేశంలో. ఎంఎస్ఎంఈ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ సాధారణంగా ప్రొడక్ట్ తాలూకా క్వాలిటీ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ మధ్య కాలంలో భారతదేశం తాలూకా ప్రొడక్ట్స్ క్వాలిటీ చాలా దారుణంగా డిటెరేట్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఈ స్మాల్ బిజినెస్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. 700 క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ని పెట్టాలి. సో
సో క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ని పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది, క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం ఉత్పత్తి చేయగలుగుతాం. దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ మేనేజ్మెంట్. అలాగే మనం ఐఎస్ఐ ముద్ర అంటాం. దానికి ఏమైనా వాల్యూ ఉందా? మనం రోడ్డు మీద కొన్నా అదే ఐఎస్ఐ ఉంటుంది, అలాగే షాప్లో కొన్నా అదే ఐఎస్ఐ ముద్ర ఉంటుంది. రెండూ ఒకటే, కానీ కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది. అలాగే సస్టైనబిలిటీ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ, మనం వాడేటటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో విద్యుత్తు ఇవన్నీ కూడా ఉత్పత్తి అనేటటువంటిది ముందు దాని యొక్క వాడకం అంటే ఎఫిషియన్సీ, సామర్థ్యంగా వాడాలి. అలాగే ఎక్కువ ఫ్రెండ్లీ బిజినెస్ ప్రాక్టీసెస్, బిజినెస్ ఎన్వైరన్మెంట్ని పాడు చేసేలాగా ఉండకూడదు. అంటే వ్యాపారాలు పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకూడదు. బెటర్గా మనము ఈ యొక్క ప్రాక్టీసెస్ని తీసుకురావాలి. అలాగే ఇంక్లూజివ్ గ్రోత్ అంటే భారతదేశానికి వచ్చేటటువంటి గ్రోత్ కేవలం ఒక సెక్షన్స్ ఆఫ్ సొసైటీ కాకుండా అందరికీ ఉపయోగపడాలి. అందులో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కమ్యూనిటీ అప్లిఫ్ట్మెంట్, అలాగే ఈ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్స్ ఇవన్నీ అందులో భాగంగా ఉంటాయి. సో ఇట్ షుడ్ బీ యూస్ఫుల్, ఇట్ షుడ్ బీ బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీబడి. సో అలాగే స్కిల్ డెవలప్మెంట్లో చూస్తే 2 న్యూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని నార్త్ ముంబైలో లాంచ్ చేస్తున్నారు. అలాగే ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నవకల్పన వీటిలన్నింటినీ కూడా అక్కడ సబ్సిడీల రూపంలో ఈ రూపంలో ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఇందులో మేజర్ ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, క్వాలిటీ రెవల్యూషన్, లార్జ్ బిజినెసెస్ని అర్జ్ టు మెంటర్ స్మాల్ బిజినెసెస్ అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్ని చిన్న చిన్న వ్యాపార సంస్థలకు నేర్పించమంటున్నారు. ఎలా? క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేసేటటువంటి విధంగా. ఈ గ్రీన్ ఇనిషియేటివ్స్లో భాగంగానే మనము సస్టైనబుల్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కూడా చేయాలి. అంటే వాణిజ్యం చేసేటప్పుడు అది పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా అందులో పంపించేటటువంటి ప్రోడక్ట్స్ కానీ ఆర్ మనం ట్రేడింగ్ చేసేటటువంటి మార్గాలు కానీ, అంటే సముద్ర మార్గాల ద్వారా చేస్తాం. సో అక్కడ షిప్స్లో కూడా మనం సముద్రాలను అది పాడు చేయకుండా అద్భుతంగా ట్రేడ్, పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా, ఏ రకమైనటువంటి ఆయిల్ స్పిల్లేజ్ అది జరగకుండా ఈ రకంగా సస్టైనబుల్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అది చేయాలి. అలాగే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలతో కంపీట్ అయినప్పుడు భారత్ మంచి పొజిషన్లో ఉండాలంటే మంచి ఇండస్ట్రీస్ రావాలి. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ తాలూకా ఎఫిషియన్సీ, మోడర్నైజేషన్, కొత్త కొత్త టెక్నాలజీస్ ఇవన్నీ రావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అందులో భాగం. దీనికి సంబంధించి విజన్ 2047 ఉంది, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ వికసిత్ భారత్. మనం డెవలప్డ్ కంట్రీగా చేయాలని అనుకున్నాం. సో దానికి దీన్ని అలైన్ చేశారు. సో ఈ విధంగా మనం ఈ టాపిక్ని చూడొచ్చు. ఇక థర్డ్ టాపిక్, డీలిమిటేషన్ అండ్ సదరన్ స్టేట్స్ కన్సర్న్స్. మీ అందరికీ తెలుసు, పార్లమెంటులో మనకి ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇనీషియల్గా అన్ని లేవు, తర్వాత మార్చారు 1970s. అయితే సాధారణంగా మనకి ప్రతి నియోజకవర్గానికి ఈక్వల్ పాపులేషన్ ఉండేటట్టుగా చూస్తారు. సాధారణంగా ప్రతి రాష్ట్రానికి కూడా మనము పాపులేషన్ని బేసిస్గా చేసుకొని సీట్స్ ఇచ్చాం. యాక్చువల్గా విచ్ ఈజ్ రాంగ్. నా దృష్టిలో అయితే అది తప్పే. ఎందుకంటే మీరు అమెరికా లాంటి దేశాల్లో చూడండి, మీరు అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయనుకోండి, ఈస్ట్ స్టేట్స్కి 2 సెనేట్ సీట్స్ ఎన్నో ఉంటాయి, అంటే 100. అది చిన్న స్టేటా పెద్ద స్టేటా అనవసరం. కానీ మన దేశంలో ఏం జరుగుతుందంటే, అఫ్కోర్స్ అది రాజ్యసభ లాంటి సీట్స్ అని అనుకోండి అది, బట్ జనరల్గా మనం లోక్సభలో కూడా చూసుకుంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ సీట్లు ఇస్తున్నారు. దానివల్ల ఆ రాష్ట్రాలే ఎక్కువగా రాజకీయాల మీద అజమాయిషీ చూపిస్తున్నాయి. ఈరోజు ఇండియాలో అదే జరుగుతుంది. హూ ఎవర్ విన్స్ ఉత్తరప్రదేశ్, దే విల్ రూల్ ఇండియా. సింపుల్ లాజిక్. మీరు కావాలంటే చూసుకోండి, ఉత్తరప్రదేశ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే భారతదేశాన్ని రూల్ చేస్తారు. ఏ పార్టీ ఉత్తరప్రదేశ్లో గెలుస్తుందో వాళ్ళే రూల్ చేస్తున్నారు. సెంట్రల్ పార్టీస్ గురించి చెప్తున్నారు. సో దీనివల్ల దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు? ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు విచ్చలవిడిగా జనాభాని పెంచేస్తున్నాయి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు జనాభాని తగ్గిస్తున్నాయి. సో జనాభాని తగ్గించినందుకు మాకు సీట్లు తగ్గిస్తారా? ఇది ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల తాలూకా కన్సర్న్. అయితే ఇదేం జరగదు అని ఒక మాట చెప్తున్నారు. లోక్సభ సీట్స్ విల్ బి రెడ్యూస్డ్, నో లోక్సభ సీట్స్ విల్ బి రెడ్యూస్డ్ ఫర్ సదరన్ స్టేట్స్. హోమ్ మినిస్టర్ దీనికి అష్యూరెన్స్ ఇచ్చారు. సదరన్ స్టేట్స్కి వాళ్ళ రైట్ఫుల్ షేర్ ఉంటుంది అన్నారు. ఇదంతా అసలు ఎందుకు గొడవ జరుగుతుందో నెక్స్ట్ స్లైడ్లో తెలుస్తుంది. బేసికల్గా ఎందుకు జరుగుతుందంటే ముందు అది చెప్పేస్తాను, ఆగలేను నేను. సాధారణంగా మనకి డీలిమిటేషన్ అనేది ఫస్ట్ టైం కాన్స్టిట్యుయెన్సీస్ని డివైడ్ చేయడం అనేది 1952లో జరిగింది, 62లో జరిగింది, 72లో జరిగింది, 2002లో జరిగింది. అయితే ఆ తర్వాత ఏం చేశారంటే 2026 వరకు కూడా ఇప్పుడు పార్లమెంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ సీట్స్ మార్చకూడదు అనే ఒక తీర్మానం చేశారు. 2026 వచ్చేస్తోంది. సో ఇప్పుడు దీన్ని మార్చేటటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏ ప్రాతిపదికన అంటే మీరు చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలు చాలా కష్టపడి పాపులేషన్ తగ్గించాయి. ఉత్తరప్రదేశ్ పాపం ఏమాత్రము కష్టపడకుండా పాపులేషన్ 22 కోట్లకు పెంచుకుంది.
సో ఉత్తరప్రదేశ్ 22 కోట్లకు పెంచుకుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు 80 లోక్సభ సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి ఇంకొక 40 ఎన్నో పెంచి 120 ఇస్తారా? మరి మిగతా రాష్ట్రాల సంగతి ఏంటి? అసలు నన్ను అడిగితే స్టేట్స్ వైజ్ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాతిపదికన అలా ఉంచేయడమే మంచిది, నా ఒపీనియన్. ఐ మైట్ బి రాంగ్, బట్ నా ఒపీనియన్. ఎందుకంటే ఈ రకంగా మనము పార్లమెంట్లో సీట్లు పెంచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల వచ్చే ఉపయోగం కూడా ఏముంది అసలు? సో చాలా తక్కువ ఉపయోగాలు ఉన్నాయి. సో కాబట్టి కన్సర్న్స్ ఆఫ్ సదరన్ స్టేట్స్ అంటే పాపులేషన్ కంట్రోల్ చేసినందుకు మా మీద పెనాల్టీ వేస్తారా? ఇది ఫస్ట్ కన్సర్న్. పొలిటికల్ ఇంబ్యాలెన్స్, దీనివల్ల సదరన్ స్టేట్స్ రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది, నార్దర్న్ స్టేట్స్ రిప్రజెంటేషన్ పెరిగిపోతుంది. ఇప్పటికే లోక్సభలో 550 సీట్లు, 550లో మొత్తంగా చూడండి తెలంగాణ ఆంధ్ర కలిపి 42 సీట్లు, కర్ణాటకకి అటు ఇటుగా ఒక 38 40 ఉంటాయి, తమిళనాడుకో 40 ఉంటాయి, సో కేరళకు ఒక 24 ఎన్నో వేసుకుందాం. సో మొత్తంగా చూడండి 40 40 120 140 అంటే అటు ఇటుగా 550కి గాను గట్టిగా చూసుకున్న దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు 150 నుంచి 140 సీట్లు అంతే. అంటే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకేమో 140, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకేమో 440 410. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది రేషియోలో. అంటే మనకి 20%, వాళ్ళకి 80% ప్రాతినిధ్యం ఉంది. దేశంలో చూసుకుంటే దక్షిణ భారతదేశం అటు ఇటుగా సగం ఉంటుంది, పోనీ సగం లేకపోయినా. ఈ 4 రాష్ట్రాల్లో చూసుకున్నాం కనీసం 35% ఉంటుందా? కానీ వచ్చిన సీట్లన్నీ 22% కూడా లేదు. ఇది ఏ రకంగా కరెక్ట్? ఇది ఇప్పుడు దక్షిణ భారతదేశ రాష్ట్రాలు అడుగుతున్నాయి. దీనివల్ల ఫెడరలిజం రిస్క్లో పడుతుంది. అంటే పాలసీ మొత్తం కూడా నార్దరన్ ఇండియా వైపు షిఫ్ట్ అవుతుంది. సదరన్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్కి ఏమాత్రము ప్రాతినిధ్యం ఉండదు, పెద్ద ఎవరు పట్టించుకోరు. బెస్ట్ ఎగ్జాంపుల్ 2014 బైఫర్కేషన్ యాక్ట్. తెలంగాణకి చాలా చెప్పారు ఇస్తాము అని చెప్పేసి బెనిఫిట్స్, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, తెలంగాణకు కూడా చేస్తామన్నది చేయలేదు. ఇదే ఉత్తర భారతదేశంలో ఈరోజు ఉత్తరప్రదేశ్కో బీహార్కో జరిగి ఉంటే దేశం స్తంభించిపోయేది. సో తెలుగు వాళ్ళు ఆరంభ సూరత్వం మాత్రమే అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అన్నమాట. మనం అరుస్తాం అంతే, ఏం పని చేయం. ఇది ఎందులో నాకేం మొహమాటం లేదు, మీరు చూసుకోండి కావాలని అనుకుంటే. లాస్ట్ 10 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నారు, పాయే. తెలంగాణకి చాలా బెనిఫిట్స్ చెప్పారు, పాయే. సో ఆల్రెడీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఏమాత్రం కన్సర్న్ లేదు ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలకు. ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ పెట్టడానికి ఏంటంటే ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఢిల్లీ ఒక క్యాపిటల్ ఎక్కడో పైన ఉంది, అది హిమాలయాలకు దగ్గరలో. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో బెంగళూరునో హైదరాబాద్నో క్యాపిటల్గా పెట్టడానికి ఏంటి ట్రబుల్? సెకండ్ క్యాపిటల్స్ పెట్టుకోకూడదా? ఎంత పెద్ద దేశంలో పెట్టచ్చు, సుప్రీంకోర్టుకు ఒక బెంచ్ పెట్టచ్చు, ఏం చేయరు అట్లాంటివి. దక్షిణ భారతదేశంలో ఏమీ రాకూడదు, అన్నీ ఉత్తర భారతదేశానికి. సో నేను దేశంలో విడివిడిగా చూడాలనేది నా ఉద్దేశం కాదు, బట్ డెఫినెట్గా మనమే ఎక్కువ సంపాదిస్తున్నాం. దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఈ దేశానికి ఎక్కువ జీడిపిని ఇస్తున్నాయి. దెన్ వై సచ్ ఏ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ అస్? సో అలాగే డీలిమిటేషన్కి సంబంధించి, డీలిమిటేషన్ అంటేనే లోక్సభ అసెంబ్లీ సీట్లను ఫిక్స్ చేస్తుంది. సో ఎన్ని సీట్లు ఉండాలి అనేటటువంటిది. సో ఇది ఆర్టికల్ 82 170 ప్రకారం రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ ద సీట్స్, అలాగే 330 332 ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కూడా ఫాలో అవుతారు. సో దీనికి సంబంధించి మనం 84th అమెండ్మెంట్ 2001లో చేసాం. అప్పుడు 2026 సెన్సస్ దాటేంత వరకు కూడా ఇప్పుడున్నటువంటి సీట్స్, అంటే ఆ రోజు ఉన్నటువంటి సీట్స్ని మార్చడానికి వీల్లేదని ఒక నిర్ణయం చేసాం. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ కనుక మనం వేస్తే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మారుస్తారు. బట్ కమిషన్ ఇచ్చేటటువంటి ఆర్డర్స్ని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి కూడా ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా డీలిమిటేషన్ అనేటటువంటిది చేయాలి. సో ఇది ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెట్ చేస్తారు, ఒక పర్టికులర్ డేట్, ఇవన్నీ దాని ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. అలాగే ఇంక 4th టాపిక్ వచ్చేసి ఖాళీ ఫండ్. ఖాళీ ఫండ్ అంటే ఏంటి అంటే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ మీటింగ్ ఉంది. ఇందులో బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యాన్ని పెంచడానికి డబ్బులు, ఫినాన్స్ని తీసుకురావాలి. ఫర్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ ఫ్రమ్ డిజిటల్ సీక్వెన్సింగ్ డిజిటల్ సీక్వెన్సింగ్ ఇన్ఫర్మేషన్, డిఎస్ఐ. డిఎస్ఐ అంటే ఏంటి? చాలా జీవాల తాలూకా డిఎన్ఏ ఆర్ఎన్ఏ డీటెయిల్స్ని పెడతారు. సో డిఎన్ఏ ఆర్ఎన్ఏ గురించి మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు, డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. సో ఈ వీటి తాలూకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డిజిటల్ ఇన్ఫర్మేషన్. వాటితో వ్యాక్సిన్స్ ఇట్లాంటివి చాలా తయారు చేయొచ్చు. సో అలాగే దీనికి సంబంధించి మల్టీ పార్ట్నర్ ట్రస్ట్ ఫండ్ ఆఫీసు ఇన్ పార్ట్నర్షిప్ విత్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, సిబిడి సెక్రటేరియట్ కలిసి దీన్ని లాంచ్ చేశారు.
ప్రైవేట్ సెక్టార్ నుంచి డిఎస్ఐకి కమర్షియల్గా కొన్ని ఫండింగ్స్ కూడా వస్తున్నాయి. సో దీనికి బేసికల్గా 2022లో ఒక ప్రోటోకాల్, ఒక ఫ్రేమ్వర్క్ వచ్చింది, కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని. ఇదేంటంటే బయోడైవర్సిటీ లాస్ని 2030వ సంవత్సరాల కన్నా అరికట్టాలి. జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి లాస్ ఏదైతే ఉందో దాన్ని 2030 కల్లా అరికట్టాలని ఒక పర్టికులర్ ఫ్రేమ్వర్క్ వచ్చింది. సో దీన్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే మన దేశంలో నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీస్ చాలా దేశాల్లో కూడా ఉంటాయి, యాక్షన్ ప్లాన్స్. దీనికి ముఖ్యంగా డెవలపింగ్ నేషన్స్లో ఈ ఫండ్ డబ్బులు ఇస్తుంది. అంటే ఒక రకంగా ఖాళీ ఫండ్ నుంచి భారతదేశానికి కూడా డబ్బులు వస్తాయి. అలాగే రీసోర్స్ అలొకేషన్ ఇది ఏం చెప్తుందంటే 50% ఇండిజినస్ పీపుల్కి ఇవ్వాలి డబ్బులు. అంటే లోకల్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలకి దీని నుంచి డబ్బులు ఇచ్చి ఎక్కువ మోర్ ఉమెన్ అండ్ యూత్ని కవర్ చేయాలనేది దీని యొక్క ముఖ్యాంశం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఖాళీ ఫండ్. ఇంకా 5th టాపిక్ వచ్చేసి ఏన్షియంట్ డేస్లో వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది చాలా రాష్ట్రాల్లో చాలా పేర్లతో ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని న్యూస్లో వస్తుంటే వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. అందులో ఒకటి కుండీ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. ఇది రాజస్థాన్లో ఉంటుంది. ఇది బేసికల్గా ఎట్లా ఉంటుందంటే ఇలా ఒక ఏరియా ఉంటుంది ఇలాగా. సో ఇక్కడ ఒక గోపురంలా కడతారు, ఇలా ఉంటుంది. వాటర్ పడినప్పుడు ఇక్కడ నుంచి, అంటే నేను కొంచెం డయాగ్రామ్ కరెక్ట్గా గీయలేదు కానీ మీకు వాటర్ పడినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఖాళీ ఉంటుంది యాక్చువల్గా. ఓకే రైట్. సో వాటర్ పడినప్పుడు ఇక్కడ నుంచి వాటర్ ఎట్లా లోపలికి ఎంటర్ అయ్యేటట్టు విధంగా చెప్తారు. సో పైన ఏమో కంప్లీట్ క్లోజింగ్ ఉంటుంది. సో ఎవాపరేట్ అది అవ్వకుండా, అంటే సింపుల్గా చెప్పాలంటే రెయిన్ వాటర్ ఉందా, రెయిన్ వాటర్ను హార్వెస్ట్ చేయడానికి ఒక మోడల్ ఇది. సో దీన్ని ట్రెడిషనల్ సిస్టమ్ చాలా పూర్వకాలంలో వాడేవారు. రాజస్థాన్లో కనిపిస్తుంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి, ముఖ్యంగా నీళ్లు లేనటువంటి ప్రాంతాల్లో. ఒక సర్క్యులర్ అండ్ రెక్టాంగులర్ పిట్ ఉంటుంది కింద. దీన్ని గ్రౌండ్కి పైన కన్స్ట్రక్ట్ చేస్తారు. దీనికి స్టోన్స్ అండ్ బ్రిక్స్ ఉంటాయి. వాటర్ సీపేజ్ అవ్వకుండా వాటర్ అందులో నిల్వ ఉండేటట్టుగా దీన్ని కంటామినేషన్ అండ్ ఎవాపరేషన్ అవ్వకుండా కవర్ చేస్తారు. వాటర్ కలెక్ట్ చేసింది ఏం చేస్తారు, ఈ కుండీలో కొన్ని ఛానల్స్ ద్వారా, రూప్ టాప్స్ ద్వారా, తర్వాత నీళ్లు లేనటువంటి సమయాల్లో దీన్ని వాడుకుంటారు. రాజస్థాన్ అంటేనే నీళ్లు లేనటువంటి ప్రాంతం. సో ఈ స్టోర్డ్ వాటర్ని సాధారణంగా డ్రై సీజన్స్లో వాడతారనమాట. సో ఇప్పుడు దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనకి వాటర్ స్కేర్సిటీ ఇప్పుడు పెరుగుతుంది. సో దీని తాలూకా సిగ్నిఫికెన్స్ పెరుగుతుంది. దీనివల్ల అవైలబిలిటీ ఆఫ్ వాటర్ పెరుగుతుంది కాబట్టి. అలాగే డ్రింకింగ్ వర్క్కి, ఇరిగేషన్కి, డొమెస్టిక్ నీడ్స్కి, మన తాలూకా రోజువారీ అవసరాలకి దీని యొక్క ఉపయోగం అనేటటువంటిది ఉంటుంది. అలాగే వాటర్ కన్జర్వేషన్, ఎక్కడెక్కడైతే వాటర్ లేదో ఆ ప్రాంతాల్లో వాటర్ కన్జర్వేషన్, గ్రౌండ్ వాటర్ యాక్సెస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి దీనివల్ల. సో ఇది ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చాయి. అగైన్ ఇట్ విల్ కమ్. లాస్ట్ టాపిక్ వచ్చేసి కొత్త స్టడీ ఒకటి వచ్చింది. మన పక్కనే ఉన్నటువంటి మార్స్ గ్రహం రెడ్ కలర్లో కనిపిస్తుంది. అది ఇప్పటి వరకు అది రెడ్ కలర్లో కనిపించడానికి ఒక రకమైనటువంటి కాంపౌండ్ అక్కడే ఉండడం వల్ల రెడ్ కలర్ వచ్చిందని అనుకునేవారు. దాని పేరు ఎన్హైడ్రోస్ హెమటైట్. ఇది ఎక్కువగా అక్కడ ఉండడం వల్ల వెదరింగ్ అయిపోయి అక్కడ మనకి రెడ్ కలర్ మార్స్ మీద వచ్చిందని అనుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు కొత్త రీసెర్చ్ ఏం తెలుస్తోంది, నేచర్ కమ్యూనికేషన్ స్టడీ ప్రకారం అక్కడ ఎక్కువగా ఐరన్ ఆక్సైడ్ ఉందట. అయితే ఇది చాలా క్రిస్టలిన్ ఫామ్లో ఉండకుండా పూర్లీ క్రిస్టలిన్ ఫామ్లో ఉంది. హెమటైట్ కాదు, అది పూర్లీ క్రిస్టలిన్ ఫామ్లో ఉన్నటువంటి ఐరన్ ఆక్సైడ్. అది ఏ ఫామ్లో ఉంది అంటే ఫెర్రీహైడ్రేట్, Fe5O8H NH2. సో ఈ ఫామ్లో ఉన్నటువంటి కారణంగా అక్కడ మనకి రెడ్ కలర్ వస్తుంది తప్ప హెమటైట్ వల్ల కాదు. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఒకానొక సందర్భంలో ఈ పర్టికులర్ కాంపౌండ్ అక్కడ కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు మార్స్ మీద నీరు ఉన్నటువంటి సమయంలోని ఈ యొక్క కాంపౌండ్ అనేటటువంటిది ఉండేది. తర్వాత మార్స్ మీద నీరు ఎలా అంతరించిందో మనకు తెలియదు, అది అంతరించిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ యాక్వియస్ ఆల్టరేషన్ జరిగి డ్రై డిజర్ట్లు ఇప్పుడు ఏవైతే రెడ్ కలర్లో ఫామ్ అవుతున్నాయో రాళ్ళు రప్పలతో మన పక్కనున్న మార్స్ గ్రహం మీద అవి కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు మార్స్ మీద నీళ్లు ఉన్నాయి, జీవాలు ఉన్నాయి. నీరుంటే ఆబ్వియస్గా జీవాలు ఉంటాయి అని ఈ థియరీ మనకు చెప్తోంది. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, మార్స్ తాలూకా హిస్టరీని మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీనివల్ల ఇది మార్స్ గ్రహం డ్రై అవ్వకముందు దానికి ఏ రకమైనటువంటి పొజిషన్స్ ఉన్నాయని అర్థం చేసుకుంటే ఎర్త్ని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మార్స్ మీదకి మనిషి వెళ్తే ఇంకా బెటర్గా మనము కాలనైజేషన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ హావ్ బీన్ కవర్డ్ ఇన్ ద లాస్ట్ వీక్, అలాగే ఈరోజు కూడా. సో ఐ థింక్ ఐఎమ్ కవరింగ్ మోర్ టాపిక్స్ ఫర్ యూ. లాస్ట్ మనం 1 వీక్లో క్లాసెస్ చెప్పుకోలేదు కాబట్టి సో ఇలా మోర్ టాపిక్స్ని ఈ 2 డేస్లో కవర్ చేసేస్తాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, విల్ మీట్ టుమారో.